చేవెళ్ళ సభలో నేను ఏదైతే మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం ఆ మాటల గురించి అయితే కట్ చేస్తే అంతమంది అసలు నిన్న చేవెళ్ళ సభ పెట్టింది ఎందుకు మహిళల గురించి పెట్టున్నారు ఆయన మహిళల గురించి పెట్టినప్పుడు మరి ఆ విషయాలన్నీ మాట్లాడాలి కానీ మగతనం గురించి అంతమంది మహిళల మధ్యలో మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక మహిళగా మీరు చెప్పండి అసలు అలాంటి మాటలు లేడీస్ అంటే సభ్య సమాజానికి ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటి అని అడుగుతారు మీరు అంతే కదా సభ్య సమాజానికి ఆయన ఇచ్చే మెసేజ్ ఎట్లా అంటే ఇప్పుడు అత్త పెత్తనం ఉంది అక్కడ కోడలు కాపురం ఉంది ఇక్కడ అమ్మ నేను ఇక్కడ చేయలేకపోతున్నాను సరిగ్గా నాకేమో చేయడం చేత కావట్లేదు మహిళలుగా మీరు తీసుకెళ్ళి జనాలకి మేము చేయలేకపోతున్నాం అని చెప్పకుండా ఎదుటివాడు నాశనం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి వాడిని మనం తిడుతున్నాము అని చెప్పేసి మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అమ్మా ఈ రండా ఇంకోటి అని చెప్పేసి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అంటే లేడీస్ కూడా ఎట్లా అని అంటే వీళ్ళేం చేత కాదు మేమేం చెప్తే అది వింటారు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మగాడి గురించి అంటే నువ్వు మగాడివా అంటే ఆడం కూడా అనకూడదు కానీ మనం ఏమో వాస్తవంగా ఆయనకి పెళ్ళైంది కూతురుంది కదండి ఏమో ఎవరో తెలుసు ఇప్పుడు ఆయన మాట్లాడింది మనం మాట్లాడలేము ఏంటి అవును ఆయన మాట్లాడట్టు మనం మాట్లాడలేమా అవును ఒక ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాను అని చెప్పి ఆడవాళ్ళని చుట్టూ పెట్టుకొని కేటీఆర్ నువ్వు మగాడివా అంటే ఉద్దేశం ఏంటి ఎలా తీసుకోవాలి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేసి తెలంగాణ కోసం అంటే ఎట్లా అంటే వాళ్ళని ఎంత కించపరుస్తున్నా వాళ్ళని ఎన్ని మాటలు అంటున్నా ఒక నలుగురిని పంపించి మన అచ్చంపేట వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఒక నలుగురిని పంపించి ఆయన కారుకు అడ్డుపడేటట్టు అది ఇది అని చేసుకుంటా ఎంత చేస్తున్నా వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే నేను అనుకుంటుందల్లా తెలంగాణ ప్రజలకు తెలియాలి ఎవరు వస్తే మన జీవితాలు బాగుపడతాయి ఎవరు మంచి చేస్తారు అనేది తెలంగాణ ప్రజలకు తెలియాలని చెప్పే విజ్ఞతతో సైలెంట్గా ఉన్నారు వాళ్ళు ఇది 100% వాస్తవం రైట్ అదే సభలో మరొక కామెంట్ కూడా చేశాడు యూట్యూబ్ ఛానల్స్ మాకొద్దు నీ ట్యూబ్ పగలగొట్టడమే మా లక్ష్యం మా ధ్యేయం అన్న వర్డ్ కూడా యూజ్ చేశాడు అందుకే కదా 300 ఛానల్ పెట్టుకున్నాడు ఇప్పుడు 300 ఛానల్ పెట్టుకున్నాడు అతను మీరు ఒకసారి మీ ఫోన్లో తీసుకొట్టండి రేవంత్ రెడ్డి ఛానల్స్ అని కొట్టండి 1 by 1 ఇప్పుడు కేటీఆర్ ఛానల్స్ అని కొట్టండి కేసీఆర్ ఛానల్స్ అసలు కేసీఆర్ గారు సోషల్ మీడియా ఉండరు ఆయన అసలుకి మ్యాక్సిమం ఆయన వాడరు అది అందరికీ తెలిసింది ఈయన సొంతంగా ఒక ఛానల్స్ పెట్టుకొని అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయి అబద్ధాలని మ్యాక్సిమం ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయాడు అట్లానే నమ్ముతారేమో మసిపూసి మారేడికాయ చేద్దాము గురువు తగ్గ శిష్యుని అనిపించుకుందాము ఇప్పుడు ఆ గురువు గారు కూడా అంతే కదా తను చేసింది ఏది 40 సంవత్సరాల ఇండస్ట్రీలో నేను ఇది చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాడు అలాగే శిష్యుడు కూడా ఉన్నాడు ఆయన నిజంగా ఆయన పేరు ఆయన కరెక్ట్ పెట్టుకున్నాడు మూటలు పోయడానికి తప్పితే దేనికి పనికిరాడు ఇది వాస్తవం మూటలు మోసేవాళ్ళు బ్రోకరేజం చేసేవాళ్ళు ఏ లాంగ్వేజ్ అయితే వాడుతున్నారో అదే లాంగ్వేజ్ని వాడుతున్నాడు రేవంత్ రెడ్డి నేను పేరుతో ఎందుకు పిలుస్తున్నానంటే అంతకన్నా పేరుతో పిలుస్తున్నాము రండా అని పిలవకుండా అది గొప్ప విషయం అనుకోవాలి ఆడపిల్లగా పుట్టిన తర్వాత తెలంగాణ ఆడబిడ్డగా కాస్త విజ్ఞత ఉంది కాబట్టి ఎంతో కొంత చదువుకున్నాం కాబట్టి రేవంత్ రెడ్డిని రండా అనకుండా రండా అని ఆయన పెట్టుకున్నాడు ఆ రండా కానీ రండా అనడంలో తప్పేం లేదు రండా రేవంత్ రెడ్డి నేను రండా అనట్లేదు అని చెప్పేసి మేము కానీ ఇట్లాంటి రండా మాటలు మాట్లాడుకుంటా మొండేవరాలు చేయొద్దు అని చెప్పేసి సారీ దట్ మై లాంగ్వేజ్ మొండేవరాలు చేయకుండా నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసిన కేసీఆర్ గారు అలాంటి ముఖ్యమంత్రి స్థాయి తర్వాత నీకు వచ్చింది కాబట్టి పేరుని పాడు చేయకుండా పరిపాలన చేస్తే చూడాలని ఉంది ఆ పరిపాలన ఎట్టగాని చేత కాదనుకోండి ఇంకో విషయము ఆయన పక్కనున్న వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా గుర్తింపు అనేది ఇప్పుడు తెలంగాణ ఆనవాళ్ళని తీసేయడం కాదు కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళని తీసేయడానికి కూడా ట్రై చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రైట్ సో మరొక విషయం ఏంటంటే అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్పోక్స్ పర్సన్ నిన్న కేటీఆర్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు కల్వ సుజాత గారు ఒకసారి మీరు ఆ వీడియో వినండి ఫస్ట్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇళ్ళ గీళ్ళలో లేదో నాకు అర్థమైతలేదు ఈ నలుగురు కుటుంబం వాళ్ళు 2-3 ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతారు ఈ వీళ్ళ దొరలకు పనేం పాడలేనట్టున్నది 3 నెలలు అయిపోయింది ప్రతిపక్షంలో కూర్చుంటే ఆగుతలేదు కాళ్ళు చేతులు ఆగుతలేవు ఆడాడ పోయి తండ్రి ఏమో నల్గొండలో పోయి బూతులు తిట్టేసి వస్తాడు కొడుకు వచ్చి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కంచుకోటలు ఉన్న జాగాలు అన్ని జాగాలలో పోయి ఏమో చేద్దాం అనుకుంటాం ఏం చేసినా ఏట్లే రాయి దిగినోళ్ళు
గుట్ల రాయి దిగిన వాళ్ళు ఏట్ల పోయి తీసే పరిస్థితి మీకు ఇప్పుడు లేదు. కథం అయిపోయారు, కేలు కథం, దుకాణం బంద్ అయిపోయింది. ఈ రోజు నేను చెప్తున్నా, నిన్న మహబూబ్ నగర్ లో మాట్లాడిన చాలా అడ్డిమారు గుడ్డి దెబ్బతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏదో దారిలో ఇట్లా పోతుంటే గెలిపించుకున్నారంట. గెలిపించుకోనికి నీలాగా నిన్న వచ్చిన పార్టీ కాదు, 138 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. ఇందులో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక మేము మీరిచ్చినట్ల మాటలు తప్పే వాళ్ళం కాము అని రుజువు చేసుకుంటూ మేము వస్తున్న 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేసినాం. రేపు పొద్దున ఇంకో 2 పథకాలను అమలు చేయబోతున్నాం. ఇవన్నీ రైట్. వచ్చిన 48 గంటల్లోనే 2 పథకాలు అమలు చేశామని అంటున్నారు. వాళ్ళేమంత గట్టిగా చెప్పుకుంటున్నారు. దీని గురించి మీ సమాధానం ఏం చెప్తారా? వచ్చిన 48 గంటల్లోనే పథకాలు అమలు చేశాము అని అంటే ఆ పథకాలు తీసుకున్న వాళ్ళతో కూడా మాట్లాడించండి. అవును, పథకాలు రాని వాళ్ళతో కూడా ఏదో 4 గోడల మధ్య ఉండి మాట్లాడడం కాదు. 138 సంవత్సరాల చరిత్ర ఆ చరిత్ర కాదు. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయ్యింది. తెలంగాణ ఎంత బాగా ప్రాబల్యం అయ్యింది, తెలంగాణ ప్రపంచానికి ఎట్లా పరిచయం అయ్యింది. నలుగురు వ్యక్తులు అసలు ఆ ఒక్క వ్యక్తి మొదలైతేనే కదా తెలంగాణ వచ్చింది. నీలాంటి వాళ్ళకి గొంతు వచ్చింది. తెలంగాణ నాది అని చెప్పుకోవడానికి ఆస్కారం వచ్చింది ఆ ఒక్క మనిషి స్టార్ట్ అయితేనే కదా. అది మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడుతున్నారు అని అంటే ప్రజలు మాట్లాడతారు. ప్రజల తరపున వాళ్ళు ఉన్నారు కదా ప్రతిపక్షంలో. 100% మాట్లాడుకుంటే ఎట్లా ఉంటారు? ప్రజలే కదా ఎన్నుకున్నారు వాళ్ళని. ప్రజలు ఎన్నుకున్నప్పుడు మాట్లాడతారు. 48 గంటల్లోనే 2 పథకాలు ఇచ్చాము, 27కి 2 పథకాలు. అదే చెప్తున్నాం, 1 కోటి మంది ఉన్నప్పుడు నువ్వు అరాకొరా ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతిపక్షం మాట్లాడుతుంది గొంతు విప్పి. వీళ్ళకి మళ్ళీ అమ్మబూతులు తిట్టుకుంటా మాట్లాడట్లేదు కదా, వాళ్ళు అడుగుతున్నారు, క్లియర్గా అడుగుతున్నారు. రైట్. మీరు మా ఛానల్ తరఫున కల్వ సుజాతకి అంటే ఆ వీడియో ఇంకా పూర్తిగా చూడలేదు. కేటీఆర్ గారిని కొంచెం తన అంటే వ్యక్తిగతంగా తీసి మాట్లాడడం కూడా అదేరా. వ్యక్తిగతంగా మాట్లాడాలి అని అంటే, నిజం చెప్పాలి అని అంటే, మనము ఒక సీఎం స్థాయిలో ఉన్న మనిషిని మనకు వచ్చిన లాంగ్వేజ్లో మనం చాలా అనొచ్చు. విజ్ఞత ఉంది. ఆ విజ్ఞతతోనే మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ఆయన అన్నప్పుడు మనం అనొచ్చు, రే మగతనం అంటే నువ్వు చూపించేది కాదురా మగతనం అంటే. ఇప్పుడు తెలంగాణని తీసుకొచ్చినప్పుడే కేసీఆర్ ఏంటో తెలవాలా నీకు. కేసీఆర్ కుటుంబం అంటే తెలియాలా. ఇప్పుడు ప్రపంచంలోనే వాళ్ళు గుర్తింపు పొందిన మనుషులు. నువ్వు విదేశాలకు వెళ్ళి కనుక చైన్ యాక్షన్ రియాక్షన్ అని చెప్పేసి వచ్చిన మనిషి కాదు ఆయన. ఆయన కాలి గోటికి కూడా సరిపోరు. ఇలాంటి అవాకులు చవాకులు పేలే వాళ్ళ గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇస్తారు అదే చెప్తున్నారు. అట్టంటప్పుడు ఈమె మాట్లాడాల్సింది ఏంటంటే 100 రోజులు లైన్ ఎందుకు పెట్టావురా ఎందుకు పెట్టావు? ఇచ్చినప్పుడే ఇప్పుడు ఆ డేట్స్ ఇవ్వకుండా పలానప్పుడు మేము ఇస్తామని నువ్వు ఎందుకు చెప్పావు? నేను ఎక్కుతా 9వ తారీఖున వెళ్ళిపోయి ఎమ్మడే ఇప్పుడే తీసుకొచ్చేసుకొని అప్పుడే 2 లక్షలు చేసేస్తా, ఫిబ్రవరిలో రిలీజ్ చేసేస్తా క్యాలెండరు, ఎమ్మటే మీకు ఎక్కిచ్చేస్తా. ఇప్పుడు 23,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చినవి. అది అందరికీ కూలంకషంగా బట్టబయలు, అది అందరికీ తెలిసిన విషయమే. అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు ఏమైనా ఏడవగలిగావా? ఉద్యోగాలు ఏమైనా ఇవ్వగలిగావా? ఎంతసేపు సీట్లేంటి నోట్లేంటి లెక్క పెట్టుకోవడమే నీ జీవితం సరిపోయింది. 6 గ్యారంటీలు అన్నావు, వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలు అన్నావు. ఆ 2 గ్యారంటీలు కూడా క్లియర్గా తీసుకున్న మనుషులు ఎవరు? ఆ బస్సుల్లో ఇక ఏ రంగం ఉంది అనేది అసలుకి తెలంగాణలో ఎప్పుడూ లేనంత ఆడపిల్లలు కూడా ఆ బస్సు దాని మీద ఏమంటారు మెట్ల మీద ఉండి వెనకాల పట్టుకొని అసలుకి ఒక బిడ్డ పోతే తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా?